మీరు ఎప్పుడైనా ఒంటె పాల గురించి విన్నారా? ఎడారి మధ్యలో ఒక డైరీ ఫామ్ ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? భారతదేశంలో మనం సాధారణంగా ఒంటెను రాజస్థాన్లో మాత్రమే చూస్తాం. కానీ దుబాయ్లో ఒంటె పాలు నెమ్మదిగా పాల పరిశ్రమల్లో సూపర్ స్టార్గా ఎదుగుతోంది. మనం పాల కోసం ఆవులు గేదెల మీద ఎలా ఆధారపడి జీవిస్తున్నామో, దుబాయ్లోని ప్రజలు వేల ఏళ్లుగా ఒంటె పాల మీద ఆధారపడేవాళ్ళు. అయితే నేటి కాలంలో వాటి పాలు ప్రపంచవ్యాప్తంగా ఒక హెల్త్ సెన్సేషన్గా మారాయి. ఈరోజు దుబాయ్లోని ఒంటె పాల ఫామ్లు ఒక సాధారణ సాంప్రదాయక ఎడారి పానీయాన్ని ఎలా ఆధునిక గ్లోబల్ సూపర్ ఫుడ్గా మారుస్తున్నాయో తెలుసుకుందాం. ఒంటె పాలను చాలామంది వైట్ గోల్డ్ ఆఫ్ డెజర్ట్ అని పిలుస్తుంటారు. ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. సి విటమిన్ ఏమో 3 రెట్లు అధికంగా ఉంటుంది. ఇంకా ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుతాయి. అంతేకాకుండా ఒంటె పాలలో ఇన్సులిన్ లాంటి ప్రత్యేక ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి రక్తంలో డయాబెటిస్ నియంత్రణకు, మెటబాలిజం సమతుల్యంగా ఉండేందుకు సహాయపడతాయి. అలాగే యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ అధికంగా ఉండటం వల్ల ద బెస్ట్ డైరీ ఆప్షన్గా గుర్తింపు పొందుతోంది. అందుకే ఆటగాళ్ళు, ఫిట్నెస్ ప్రేమికులు కూడా స్థిరమైన ఎనర్జీ కోసం ఒంటె పాలను ఎంచుకుంటున్నారు. దుబాయ్ ఒంటెల పాలు యూరోప్ నుండి అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. దాని గ్లోబల్ హైప్కు ప్రధానమైన కారణం ఏంటంటే ఒంటె పాలలో లాక్టోస్ చాలా తక్కువగా ఉంటుంది. లాక్టిక్ ఇంటాలరెన్స్ ఉన్న వారికి ఒంటె పాలు ఎలాంటి సమస్య లేకుండా సులభంగా జీర్ణం అవుతాయి. ప్రధానమైన ఈ ప్రయోజనమే ఒంటె పాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది. వేల ఏళ్లుగా ఎడారి ప్రాంతంలో జీవించిన బెడోయిన్స్ అనబడే ఎడారి సంచార గిరిజనులు అక్కడ ఉండే హార్ష్ క్లైమేట్స్లో జీవించడానికి ఈ పోషకాలతో నిండిన ఒంటె పాలను తీసుకునేవాళ్ళు. నేటి దుబాయ్ ఆ సాంప్రదాయాన్ని ఆధునిక పరిశ్రమగా మార్చింది. ఒంటె పాలతో చాక్లెట్లు, ఐస్ క్రీములు, స్కిన్ కేర్ ఉత్పత్తుల వరకు ఇలా అన్నీ తయారవుతున్నాయి. ఒంటె పాల పరిశ్రమలు ఇప్పుడు దుబాయ్కు కొత్త గుర్తింపునిస్తున్నాయి. ఎడారి ప్రాంతమే కానీ ప్రపంచంలోనే అత్యంత పోషకాలు ఉన్న పాల ఉత్పత్తి చేస్తున్న ప్రాంతంగా దుబాయ్ మారిపోతోంది.